ఫ్లోటింగ్ మార్కెట్ ముందుగా ఇందులో రావాలంటే ఇలాంటిది ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలంటే ఇలాంటి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇలాంటి మన లేబుల్ ఇస్తారు. అది మన షర్ట్కి కానీ ఎక్కడైనా అతికించుకుంటే ఇలాగా ఫ్లోటింగ్ మార్కెట్లోకి అయితే వచ్చేయచ్చు. ఇదిగోండి చూడండి అలాగ పడవలు వస్తున్నాయి. అలా పడవలు వస్తున్నాయా ఆ పడవల మీద అలా తీసుకొస్తారు. అలా తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దించేస్తారనమాట. ఆ ముందుగా అక్కడ కనపడుతుందా అక్కడ దించేస్తారు. అక్కడ దించేసిన తర్వాత అలా రూట్లోకి వచ్చేసి ఈ ఫ్లోటింగ్ మార్కెట్లోకి అయితే ఎంట్రీ అయిపోతాం. వన్ వే ఉంటుంది. ఇలా ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఆ విధంగా వెళ్ళి అటువైపుగా వెళ్ళి అక్కడ ఎగ్జిట్ అవుతాం. మళ్ళీ అక్కడ దిగుతాం. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాం. హలో వాట్ ఎవర్ వి డూయింగ్ దిస్ ఫ్లోటింగ్ చూస్తే ఇంకోసారి ఇంటర్నేషనల్ ఇంకా ఆటలు అనిపిస్తుంది. మీరందరూ కూడా చూసి ఆనందించండి. ఇలాగే తాయ్ అంకుల్ ఫ్లోటింగ్ పార్టీ మీద వెళ్ళిపోతున్నాడు. అది చూడండి ఆ తాయి పిల్ల ఎంత ముద్దుగా ఉందో బొద్దుగా. బ్యాంకాక్ పిల్ల కూడా ఇక్కడే ఉంటుంది. కాకపోతే ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎదుగు పట్టుకోవాలి మరి. ఇదిగోండి చూడండి ఇలా అంకులు అలా చేతులు జారేసుకుంటూ ఇలా వెళ్ళిపోతున్నాడు. కాకపోతే బోట్లో ఎవరు లేరు. ఇదిగో చూడండి తాయి ముద్దుగుమ్మలు ఇలాగ షాపింగ్ పెట్టి అమ్మేస్తున్నారు. సే హాయ్ హలో ఎక్స్క్యూజ్ మీ సే హాయ్ నో. చూడండి ఎలా ఉన్నారో చూపించేస్తాను మీకు. సే హాయ్. ఓ తాయి ముద్దుగుమ్మలాగా చూడండి బెంగళూరు నుంచి వచ్చారు. ఎంత ముద్దుగా ఉన్నారు వీళ్ళు. చూడండి బెంగళూరు కన్నడ చూడండి అలా కలవగానే లేరు. మా వెంకట్ గారు వాళ్ళతో పర్సలు కలిపేస్తున్నారు. మన ఇండియా అనుకుంటా. బెంగళూరు అబ్బాయి భలే ముద్దుగా ఉన్నాడు. నవ్వొచ్చేస్తుంది వీళ్ళకి. థ్యాంక్ యూ. అలాగే చూడండి ఈ బొమ్మలు ఎంతో ముద్దుగా ఉన్నాయి. చిన్న పిల్లలకి చూడండి ఇది అప్పుడే 1 ఇయర్కి అప్పుడే చూశాడో లేదో మా ఫారూక్ అయితే కలిపేస్తున్నాడు వరుసలు వీళ్ళతో కూడా. ఎంత అనుకుంటూ చిన్న పాప ఉన్నట్టుంది. బాగున్నారా చూడండి తాయి ముదుగుమ్మ ఏం తినాలో ఎలా తినాలో తెలియక తినేస్తున్నట్టుంది. ఎంత బొద్దుగా అయిపోయింది. వీళ్ళు తినేది ఏంటంటే మీకు తెలుసు కదండి. పురుగులు ఉట్టి పునుగులు మనం పునుగుల్లాగా వేసుకొని తినేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఇలాగే చూస్తుండండి. మీ దిలేష్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇవన్నీ యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాను, మీరు చూసుకోండి అక్కడ. ఇదిగోండి చాయ్ ముద్దుగుమ్మ అలా తినేస్తుంది. ఏం తింటుందో ఎలా తింటుందో తెలియదు. పురుగులు మాత్రం పురుగుల్లా తినేస్తారు. వీళ్ళు పురుగుల్ని మాత్రం పునుగుల్లా తినేస్తారు. ఇదంతా స్ట్రీట్ ఫుడ్ అండి. వీళ్ళు పోర్కులు గిర్కులు అన్నీ కలిపేసి అమ్మేస్తుంటారు. ఇలాగా స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ థాయిలాండ్లో. సో ఇలాంటి పురుగులు మాత్రం మనం తినలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే కొంచెం ఇండియన్ రెస్టారెంట్లు కూడా చాలా ఉంటాయి. కాకపోతే ఎత్తుకోవాలి ఎక్కడ ఉంటాయి అనేది. ఇలాగ బ్లాగ్ చేస్తూ ఉన్నప్పుడు అన్వేషణ కలిస్తే బాగుండు. అన్వేషణ ఎక్కడున్నా నువ్వు మళ్ళీ ఒకసారి వీడియోని చూసిన తర్వాత కలుస్తావు అనేసి అనుకుంటున్నాను. ఈసారికి కలవకపోయినా నెక్స్ట్ టైం అయినా కలుద్దామనేసి ఆలోచిస్తున్నాను. లేదా నువ్వు వైజాగ్ వచ్చినప్పుడు నేను కలిసినా పర్లేదు. నువ్వు ఎక్కడైనా వైజాగ్ ఇండియా వచ్చినప్పుడైనా సరే ఒకసారి మెసేజ్ పెట్టావంటే వచ్చి కలిసేస్తాను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు మేమంతా. లైవ్ మ్యూజిక్. హలో హాయ్.
చూడండి వీళ్ళు పురుగులు తిన్నా కానీ ఇంత తెల్లగా ఎలా ఉంటున్నారో మరి అర్థం కావట్లేదు. చూడండి అచ్చం బొమ్మలాగా. వీళ్ళు ఇక్కడ ఏదైతే బెరమాడేస్తున్నారు, మరి ఆడు ఇత్తడో ఎవడో తెలియదు వీళ్ళకి. పురుగులు తింటే ఎంత తెల్లగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇదంతా ఫ్లోటింగ్ మార్కెటేనండి. ఇదంతా చూడండి చాలా పెద్దగా ఉంది. ఇలా తిరుగుతున్న అరగంట నుంచి తిరుగుతూనే ఉన్నాను, అలాగా ఆయన అవ్వట్లేదు. చాలా చాలా పెద్దదిగా ఉంది ఫ్లోటింగ్ మార్కెట్. ఇలా గంట సేపు అవుతుంది, అరగంట కాస్త గంట అయింది, అయినా కానీ అవ్వట్లేదు. ఇది ఇంకా పెద్దగా ఉంది, ఇంకా కనీసం ఇంకో అరగంట పట్టేటట్టుగా ఉంది. చూస్తూనే ఉండండి, మరిన్ని అప్డేట్స్, లైవ్ మ్యూజిక్ అలాంటివి కూడా ఉంటుంటాయి ఫ్లోటింగ్ మార్కెట్లో. అవి కూడా మీకు చూసి అప్డేట్ ఇస్తాను. ఈ తాయలు తిరిగి తిరిగి రెస్ట్ అయ్యి కాలు అలసిపోయి ఇలా కూర్చున్నట్టున్నారు. ఇక్కడ చూడండి జ్యూసులు తాగుతున్నారు. మనోడు స్టోన్ కోల్డ్ శివాస్లా ఉన్నాడు. చూడండి అతని బాడీ కానీ అతని పర్సనాలిటీ కానీ నేను పైనుంచి కింద వరకు చూపిస్తాను. సే హలో, హాయ్. స్టోన్ కోల్డ్ శివాస్టీన్ లాగా ఉన్నాడు. సే హాయ్, హలో, నమస్తే. నమస్తే. యా యా, ఇండియా ఈజ్ గుడ్, ఇండియా ఈజ్ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యూ లవ్ ఇండియా? డూ యూ లవ్ ఇండియా? Yes, yes, yes. Love India, love India. You are from which country? Israel. Israel. Israel people love India. Yes, yes. India good, good, good. Thank you, thank you. ఫోటోకి కలర్ఫుల్గా కనపడాలంటే వీడియో ఇలాంటి లైటింగ్ ఉండే వాటికే తీస్తున్నాను, మీరు ఏమనుకోవద్దే. అవి మిగతా ఎందుకనేసి అంటే తాయి వాళ్ళు మరి థాయిలాండ్ వచ్చే వాళ్ళు కూడా మరి రాకుండా పోతారు. అలా తాయిని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపించాలి కాబట్టి. ఇదిగో చూడండి అమ్మాయి ఎంత బుద్ధిగా ఉందో. హౌ ఓల్డ్ ఆర్ యూ? వాట్ ఈస్ యువర్ ఏజ్? అమ్మాయి తెగ సిగ్గుపడిపోతుంది, నేనేదో పెళ్ళికి అడిగినట్టు. సవాటికా, బాగున్నారా? బాగున్నారా? నమస్తే, నమస్తే. లవ్ ఇండియా. నమస్తే, నమస్తే. చూడండి ఈ తాయిపిల్లది మొత్తం షాప్ అయితే చూపిస్తాను. ఎప్పుడైనా మీకు ఎలాంటి గిఫ్ట్ ఆర్టికల్ కావాలంటే ఈ తాయిపిల్ల దగ్గరికి వచ్చేయండి. చిన్నపిల్ల చాలా కష్టపడుతూ ఉంది. చూసుకోండి మన ఇండియన్స్ అందరినీ నమస్తే నమస్తే అని పలకరిస్తూ ఉంది. ఇండియన్స్ తెలుసు అంటుంది. మరి ఎన్నిసార్లు చూసిందో నాకు తెలీదు, కానీ ఆమె దగ్గర ఉన్న షాప్లో అన్నీ చూపిస్తుంటాను మీకు. చూడండి గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ ఇలాంటివి ఉన్నాయి. ఇది ప్రమోషన్ అయితే కాదు. అమ్మాయి ఇండియా లైక్ అనింది కాబట్టి ఇండియన్స్కి ఖచ్చితంగా ఆమెని రీచ్ చేయాలన్నట్టుగా ఉద్దేశంతో చూపిస్తున్నాను షాప్ని. ఇప్పటివరకు ఏ షాప్లోకి వెళ్ళింది లేదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అంతా నడిచి నడిచి చాలా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేస్తున్నాయి. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ తాయి పిల్లలు ఎలా తిరుగుతున్నారో మరి నాకు తెలియట్లేదు. చూడండి ఇతనైతే బిగ్ మ్యాన్ విత్ తాయి. బిగ్ మ్యాన్ అనేసి అంటే చాలా పెద్ద మనిషి అని. పెద్ద మనిషి అంటే మనం అనుకున్న పెద్ద మనిషి కాదు, చాలా లావుగా చాలా బొద్దుగా ఉంటాడు, చాలా హైట్గా ఉంటాడని. ఇదంతా చూడండి మరింత కలర్ఫుల్గా ఉంది ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో. ఇదంతా డిఫరెంట్ మార్కెట్. ఇందులోనే ఫ్లోటింగ్ మార్కెట్, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. చూడండి టైటిల్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఆర్ట్స్. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. దీన్ని చూడండి ఎంత చక్కగా డిజైన్ చేశారో. చూడండి మన ఆల్కజర్స్లో ఉన్నట్టుగానే వీళ్ళు కూడా ఇక్కడ ఇలా ఉన్నారు. వీళ్ళతో కాస్త ఒక 2 బిట్లు డ్యాన్స్ ఆడతాను, మీరు కూడా చూస్తూ ఉండండి. యూ డాన్స్ నో? డాన్స్ 100 బాత్. చూడండి ఈ తాయి పిల్ల డాన్స్ ఆడడానికి మనకి 100 బాత్ అనేసి అంటుంది. ఇలాగైతే చూపిస్తున్నాను ఒకసారి చూడండి. నేనైతే డాన్స్ ఆడేటట్టుగా లేదు, ఎందుకంటే 100 బాత్ ఇచ్చి డాన్స్ ఆడమనేసి అంటే కొంచెం కష్టం. జస్ట్ ఫర్ వీడియోకి అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి ఏనుగుల వెనకాల డాన్స్ ఆడుతుంది, ఎంత చక్కగా, ఎంతో భలే ముద్దుగా ఉంది. కాకపోతే అమ్మాయి కాదు, అది మీరు తెలుసుకోవాలి.
ఇలాంటి వాళ్ళతో అందరితో ఫోటోలు తీసుకొచ్చిన పరిస్థితి డబ్బులన్నీ ఇక్కడే ఖర్చు అయిపోతాయి. మళ్ళీ అటు ఇంటికి వెళ్ళడానికి ఏముండవు. సో జాగ్రత్తగా ఉండాలి. మా శ్రీనివాస్ గారు అందుకే దగ్గరకు కూడా వెళ్ళట్లేరు. చూడండి శ్రీనివాస్ గారు ఎంత సీరియస్గా వెళ్ళిపోతున్నారు. చూడండి థాయిలాండ్ వీళ్ళు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. హలో హలో సే హలో హలో. చూడండి హాయ్ హలో హలో హాయ్ హాయ్. బాగున్నారా సవాటికా. మరిన్ని అప్డేట్స్ కూడా ఇలాగే ఇస్తుంటాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చెప్పాను కదా చైనా వెళ్తున్నాను. చైనా అమ్మాయిలు కూడా మీకు మరికి చూపిస్తారు. చైనా పురుగులు, చైనా తేళ్ళు ఎలా ఉంటాయో, వాటిని స్ట్రీట్ ఫుడ్లో ఎలా తినేస్తారో, మరి కోవిడ్ని ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయ్యిందో అన్నీ కూడా మీకు సీక్రెట్గా చెప్పేస్తాను. ఓకేనా?最自由的光，理想的模样选择不回答，如果想走最最那一条，你要在那枫叶海上，一路跟着总要去经历它，我们分就分。青春的共水光华也很山坡，追求10年的明显的最自由的光，理想的模样选择不是那一项，翻过是每一个选择最自由那一条，你呀在那枫叶海上，一路跟着总也是经历它，我们都是你晚些细心努了这强的话。చూడండి ఈ తెల్ల ముద్దుగుమ్మ ఎంత అందంగా ఉందో. హలో చూడండి అచ్చం బొమ్మలాగా ఉంది. మనం బొమ్మనంగానే అమ్మాయి భయపడుతుంది. ఎందుకు పారిపోతుందో మరి తెలీదు. నాకు తెలిసి వాళ్ళ ఎవరితో వచ్చేసినట్టుంది ఇంట్లో తెలియకుండా. చూడండి ఈ తెల్ల ముద్దుగుమ్మలో హలో హలో సవాతిక బాగున్నారా. చూడండి హేమంత్ దొరికిన దాన్ని వదలకుండా అలాగే టేస్ట్ చేసేస్తున్నాడు. ఏం ఫ్రూటా ఎలాంటి ఫ్రూటా అనేది తెలియదు. ఇది తిన్న తర్వాత ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో మరి హేమంత్ని రేపు చూడాలి మనము. హేమంత్ ఒక సైడ్ స్ట్రీట్ ఫుడ్ అమ్మేస్తూ ఉంటారు, అలాగే ఈ వైపు మొత్తం షాపింగ్ ఉంటుంది. ఫోటో ఫ్రేమ్లు, గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవన్నీ ఇలాగా. కానీ ఇక్కడ మాత్రం కొంటే వాచిపోద్ది. ఎందుకంటే 40 బాతులు పెట్టి కొన్న క్యాప్ ఇక్కడ 150 రూపాయలు అన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 3 రేట్ చెప్తున్నారు. సో ఏదైనా ఉంటే ఇక్కడ కొనకూడదు. అలాగే హేమంత్ ఇక చూడండి తాయి అమ్మాయితో కలిసి ఇలాగా. నేను కూడా ఒకసారి ఫోటో దిగేస్తాను మీకోసం, ఉండండి లైన్లో. ఇదిగో చూడు మరి వెంకట్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి తాయి అమ్మాయి అయితే చాలు ఓ పిసికేస్తున్నాడు. నీ దాంట్లో కూడా దిగాను. మరి ఇద్దరం వచ్చిన తర్వాత మీకు కూడా ఈ అమ్మాయితో నేను ఫోటో దిగకపోతే భలే ఏమంటారు బాగుండరు. నేను కూడా దిగేస్తాను. ఫోటో దిగండి. ఫోటో నచ్చింది నేను పెట్టుకుంటాను. ఆపు నేను వెళ్తాను మళ్ళీ ఆపు. చూడండి ఇలాంటి తాయి ముద్దుకోమ ఎంత మళ్ళీ ముద్దు వచ్చేస్తుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్ చేయడానికి ఈ తాయి నేను మళ్ళీ ఒకసారి కలుస్తాను. ఈరోజు మాత్రం 4 గర్ల్ఫ్రెండ్గా ఉండబోతుంది. ఇప్పుడు చూసుకోండి. హాయ్ బాగుంటారా రండి. క్లోజప్. చూడండి తాయి ముద్దుకోమని డాన్స్.
థ్యాంక్ యూ బాగున్నారా సే అవర్ ఇండియన్ పీపుల్ టు సే హాయ్ హలో బాగున్నారా యు ఆస్క్ దెం తెలుగు పీపుల్ ఆంధ్ర లవ్ హలో బాగున్నారా హౌ ఆర్ యు జింగా అంటారంట థ్యాంక్ యూ అండి బాయ్ చూడండి మళ్ళీ వచ్చేసాం మనకి ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఇలాగా షాపింగ్ మాల్లో మాత్రం చాలా ఉన్నాయి ఇదిగోండి తను కూడా మన అర్రే సురేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చినట్టున్నారు హాయ్ అండి సురేష్ గారు నాకు అక్కడ కలిసారనమాట బ్యాంకాక్లో మళ్ళీ ఇక్కడే కలుస్తున్నారు చూడండి వీళ్ళు ఎక్కడో థాయ్ నుంచే వచ్చారట్టున్నా సే హాయ్ బాగున్నారా సవాటికా చూడండి సవాటికా అనేసి మన బ్యాంకాక్ పిల్ల స్లాంగ్లో మాట్లాడగా ఈ థాయ్ పిల్ల ఎలా బుద్ధిగా నవ్వేస్తుంది ఇక్కడికి బ్యాంకాక్లే కాదండి చైనా వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు అప్పుడప్పుడు మయన్మార్ నుంచి జర్మనీ నుంచి ఇటలీ నుంచి చాలా క్రౌడ్ ఉంటారు చూడండి మన వెంకట్ అప్పుడే స్టార్ట్ చేశాడు కాకపోతే ఆయన లేడీ బాయ్ అని తెలియట్లేదు మనోడికి హాయ్ అంటుంది నో అంటే హాయ్ అని వాయిలో ఇది ఫుట్ మసాజ్ కోసం వీళ్ళు అలా వాడతారనమాట దీని మీద చైర్ వేసేసి దీని మీద కూర్చుంటే కనుక అలాగా ఫుట్ మసాజ్ అయిపోద్ది దీనికి How much baht? 100 baht. Okay. For foot massage. What it called? Massage. Okay. చూడండి ఓన్లీ 100 బాత్ అంట నో టైం లిమిట్ అంటే ఎంతసేపు కూర్చుంటే అంతసేపు కూర్చోవచ్చు కానీ ఇందులో ఎక్కువసేపు కూర్చోలేము అది వాళ్ళకి కూడా తెలుసు అందుకోసమని వాళ్ళు టైం లిమిట్ అనేది పెట్టేశారు టైం లిమిట్ అనేది పెట్టలేదు దీనికి ఫ్లోటింగ్ మార్కెట్ అంటే మొత్తం ఇలాగే ఉంటుంది మరి ఎక్కడ చూసినా ఇలాగే ఎంత క్రౌడ్ లోపలైతే ఉంది బయటకైతే కనపడలేదు అందరూ మనకన్నా ముందుగా వచ్చేసారు చూడండి ఇందాక నేను చెప్పాను కదా రోస్టెడ్ పోర్క్ ఇదండి చూడండి పురుగుల్ని ఎలాగ ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ దెబ్బకి ఈ వ్లాగ్తో మనకి బ్యాంకాక్ పిల్ల ఉన్నట్టుగా ఉంది మరి బ్యాంకాక్ పిల్ల ఎక్కడ ఉందో మరి బ్యాంకాక్లో కలవాలని చూస్తున్నాను ఇదంతా చూడండి క్రొకడైల్ అనమాట ఆర్టిఫిషియల్ ఇది ఎలా డెకరేషన్ కోసం పెట్టాడు చూడండి తను ఎలా చూస్తున్నాడో మనల్ని వ్లాగ్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి వాస్తు బిజీలో ఉంది గిరాక్ని వదిలేసి వీళ్ళంతా ఫోన్లో నిమగ్నం అయిపోయారు హాయ్ సే హాయ్ ఇలాగా చూస్తూ ఉండండి నేను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇప్పటివరకు ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ బ్యాంకాక్కి సంబంధించి ఎటువంటివైనా నేను ఇస్తూ ఉంటాను ఇలా వ్లాగ్ చేయాలని ఆకాశం నాకు కూడా ఎప్పుడు అనిపించలేదు చేయాలనేసి కానీ అన్వేషణని ఆ బ్యాంకాక్ పిల్లని చూసిన తర్వాత ఖచ్చితంగా చేయాలనిపించింది బ్యాంకాక్ పిల్ల ఎక్కడున్నా నేను కలవాలి అనుకుంటున్నాను బ్యాంకాక్లో ఎక్కడో చెప్పు కలిసేస్తాను Ya pink ceiling, hasil coconut ice cream, melon ice cream, coconut ice cream, coconut ice cream. చూడండి సురేష్ గారు మాత్రం ఇలాగ బల ఫోటోలకు మాత్రం స్టిల్ ఇస్తున్నారు ఇక్కడ డన్ మీరు సూపర్ అండి మీరు సూపర్ రిటైర్మెంట్ మంచి ప్లాన్ చేశారు థ్యాంక్ యూ మీరు ఇట్లాగే మంచి బ్లాగులు చేస్తూ ఉండాలి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఆశీర్వాదం మీలాంటి వాళ్ళు ఎందుకంటే ఏమంటారు ఎంకరేజ్మెంట్ చూడండి వీళ్ళు వెనకాల మెరుపులు మెరిపించేస్తున్నారు
ఈయన మన రాజుగారు అండి, ఈయన కూడా హైదరాబాద్ నుంచే. హాయ్ రాజుగారు, ఎలా ఉన్నారు? బ్యాంకాక్లో కలిసాం మళ్ళీ ఇక్కడ. ఎలా ఉందండి మీ బ్యాంకాక్ జర్నీ? సూపర్. చాలా చాలా బాగుందండి. ఎలాగా సవాటికా ఎలా ఉంది ఇక్కడ తాయి? ఏంటి షాపింగా? ఓకే ఓకే. కాకపోతే మనం ఈ థాయిలాండ్లో చూడాల్సింది చూడండి, నిజంగా బొమ్మే డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నట్టుగా ఉంది థాయిలాండ్లో. హౌ మచ్ ఎంత బాత్? 60 baht. చూడండి తన ఐస్ క్రీమ్ ప్రమోట్ చేసుకోవడానికి ఎలా చెప్తుందో. సూపర్ సూపర్. బాగున్నారా? మీరు కూడా మా ఆడియన్స్ కి చెప్పండి, ఐ లవ్ ఇండియన్స్. యూ సే ఐ లవ్ ఇండియన్స్. వన్ మోర్ ఐ లవ్ ఇండియా. చూడండి బ్యాంకాక్ పిల్లతో ఐ లవ్ ఇండియా అని అయితే చెప్పించాను. ఇలాగే మరి నా చైనా అమ్మాయిలతో కూడా చెప్పిస్తాను త్వరలోనే. మీరు రెడీగా ఉండండి. యు ఆర్ ఫ్రమ్ థాయిలాండ్? మయన్మార్. ఓకే. చూడండి వీళ్ళు కూడా మన మయన్మార్ నుంచి వచ్చారంట. ఎలా ఉన్నారు? హాయ్ సే బాగున్నారా? ఐ లవ్ ఇండియా. ప్లీజ్ ఐ లవ్ యూ ఇండియా. ఓకే థ్యాంక్ యూ. What do you mean, Minglova? Hello. Myanmar, Minglova. Hi. Thank you. చూడండి మన ఇండియా వాళ్ళు వీళ్ళు కూడా ఇలాగే వ్లాగ్ చేస్తుంటే కనపడ్డారు. ఇతనైతే శ్రీనివాస్, రాజమండ్రి నుంచి అండి. మరి మన హేమంత్ గారు తను వచ్చేసి ఖమ్మం నుంచి థాయిలాండ్ వరకు వచ్చేసాడు. అలాగే మళ్ళీ నెక్స్ట్ చైనాకి వెళ్తాడంట. మరి చూద్దాం, మరి చైనాలో ఎక్కడైనా కలుద్దాం. హాయ్ బాగున్నారా? చూడండి తాయం పైన ఎలా తిప్పేస్తున్నాను. ఇలాగ తిప్పేసి చూడండి మన ఇండియన్ డాన్స్ అయితే ఆడిపించేస్తాను ఈ తాయి పిల్లతో. ఇలా పట్టుకొని లైక్ దిస్. ఓకే సారీ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. స్టాప్. చూశారుగా ఇదంతా ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడతో లాస్ట్ అండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ గురించి నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తుంటాను నెక్స్ట్ ఎగ్లిన్ దగ్గరికి. నెక్స్ట్ మార్కెట్ కానీ ఇక్కడ ఏదైనా థాయిలాండ్లో చూసింది అని బట్టి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అప్పటి వరకు ఇదైతే ఫ్లోటింగ్ మార్కెట్ బ్రిడ్జ్ ఎండింగ్ అండి. ఇంకా ఇక్కడతో లాస్ట్. ఇదిగోండి తాయి పిల్ల అటు అనుకుంటూ వెళ్ళిపోతుంది. సో చూస్తూనే ఉండండి దిలేష్ మరిన్ని అప్డేట్స్ గురించి, మరిన్ని వ్లాగ్స్ గురించి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దిలేష్.